స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే, గడచిన కాలమెల్లా కంటి పాపావలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, ఎన్నో తరమ ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, కొల్లగా మనల కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేరిన వారిని కోరి ప్రేమించునేసు, చేర్చును కౌగిటిలో హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే, గడచిన కాలమెల్లా కంటి పాపావలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. దేవుని యొక్క వాక్యముల నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకున్నాం. 14వ వచనములో చదవండి. 14వ వచనం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు,
ప్రభు నన్ను మరిచిన్నాడని అనుకొనిస్తున్నది. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే సియోను అంటే అదొక పట్టణం. సియోన్ అంటే దేవుని ప్రజలు నివసించేటువంటి పట్టణం, మందిరము, దేవుని యొక్క సన్నిధి. మరి ఇక్కడైతే ఈ సియోను అంటే ఎవరంటే, సియోను అంటే నీవు నేను మనమే, దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క ప్రజలు. అంటే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. కాబట్టి సియోన్ అనుకుంటుందంట, సంఘం అనుకుంటుందంట, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చిపోయినాడు అని అనుకుంటున్నారంట. కానీ దేవుడు ఏమంటాడంటే, మరి ఆయన మనలో మర్చిపోయేటువంటి దేవుడు కాదు. మనం ఏం చేస్తామంటే, మరిచిపోయే మనసు ఎవరికి ఉందంటే మనుషులకు ఉంది. మరిచిపోవటం మనుషుల యొక్క నైజం, అది మనిషి యొక్క స్వభావం మరిచిపోవటం. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎగ్జామ్కి వెళ్తూ కూడా హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. రకరకాల విధానాల్లో మనం కొన్నిసార్లు ఇంటికి తలుపేయటం మర్చిపోతాం, తాళం వేయటం మర్చిపోతాం, లేకపోతే పొయ్యి కట్టేయటం మర్చిపోతాం. ఎన్నో రకరకాల సందర్భాలు మనిషికి మర్చిపోవటం అనేది మనిషి యొక్క స్వభావం, అది మర్చిపోవటం అనేది. కానీ దేవుడు కూడా మర్చిపోతున్నాడు అనేది అది దేవుడు ఒప్పుకోనటువంటి విషయం అన్నమాట. ఆయన ఏమంటాడంటే, అనుకుంటున్నారంట, సియోను ఏమంటుందంటే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడు అని అనుకుంటుంటుంది. కాబట్టి మనం అనుకుంటాం చాలాసార్లు, దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అసలు దేవుడు ఉన్నాడో లేడో, దేవుడు ఉంటే నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు, అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో అని చెప్పి మనం దేవుడు మనలను మర్చిపోయాడని మనం అనుకుంటాం. కానీ దేవుడైతే మర్చిపోయేటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆయన మరిచేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదట. కాబట్టి ఆయన మనలను మర్చిపోచాలడు. మనం ఆయన మర్చిపోతాం, కానీ ఆయన అయితే మనలను మరి ఏమాత్రం కూడా ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదట. అందుకని ఇదే యెషయా గ్రంథంలో 44వ అధ్యాయము 21వ వచనం, యెషయా గ్రంథం 44:21వ వచనం, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని, ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. అంటే దేవుడు మనలను మర్చిపోడు. ఇక్కడ అంటున్నాడు, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము, మరి నేను మర్చిపోయేటువంటి దేవుడు కాదు, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని, ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. అంటే దేవుడు మనుషులను మర్చిపోడంట. కాబట్టి మనము ఏం చేస్తుంటామంటే మనం మర్చిపోతుంటాం, కానీ దేవుడు మాత్రము మనలను ఏం చేయడంటే ఆయన ఏమాత్రం కూడా మర్చిపోజాలడు. కాబట్టి దేవుడు మనలను మర్చిపోవటం లేదు. అందుకని అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఏమంటుందంటే, సియోన్ ఏమంటుందంటే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడు అని అనుకునిస్తున్నది. కాబట్టి మనం అనుకుంటాం, కొంచెం కష్టం వస్తే, కొంచెం బాధ వస్తే, కొంచెం ఇబ్బంది వస్తే, కొంచెం అనారోగ్యం వస్తే, కొన్ని నిందలు వస్తే, కొన్ని అవమానాలు వస్తే మనం ఏం చేస్తామంటే మనం అనుకుంటాం, మొట్టమొదట మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టున్నాడు, దేవుడు నన్ను మర్చిపోయినాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈ దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. కాబట్టి దేవుడు మర్చిపోడంట. అందుకని ఇంకా మనం కింద చూస్తే 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుసుదురు, కానీ నేను నిన్ను మరువను. దేవుడు ఏమంటాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుసుదురు, కానీ నేను నిన్ను మరువను. దేవుడు మరి ఏమంటున్నాడంటే, స్త్రీ తన చంటి బిడ్డను మరుచున అంటున్నాడు. స్త్రీ తన చంటి బిడ్డను కరుణింపకుండా
తన సంటి బిడ్డను మరుచునా అంటున్నాడు. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా సంటి బిడ్డను మర్చిపోదు. ఎందుకంటే మరి ఒక 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనలను స్త్రీని మనం అడిగితే, అమ్మ మీ కుమారుడు ఎక్కడికి వెళ్ళాడని అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఎక్కడికో వెళ్ళాడన్నా అని చెప్తుంది. 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే 3 సంవత్సరాలు వయసు వస్తే, లేదా 4 సంవత్సరాలు వయసు వస్తే ఆయన్ని స్కూల్లో వేసారు అంటారు, స్కూల్లో ఉన్నాడు అంటాం. లేకపోతే వాడు ఎటు ఆడుకోవడానికి వెళ్ళాడు అన్న అంటాం. మరీ చిన్నపిల్ల అయితే, అదే 2-3 నెలల పిల్ల అయితే, 2-3 నెలల పిల్లోడైతే, అమ్మ నీ పిల్లోడు ఎక్కడున్నాడు, మీ అబ్బాయి ఎక్కడున్నాడు, మీ అమ్మాయి ఎక్కడుందా అంటే ఏం చెప్తారు? ఇదిగన్నా ఇక్కడే ఉంది అంటాం. అంటే ఆ తల్లి సర్వసాధారణంగా ఏ తల్లి కూడా ఏం చేయదు, చంటి పిల్లని మర్చిపోదు. ఆ చంటి పిల్లని ఏ తల్లి కూడా సర్వసాధారణంగా ఇడిచిపెట్టదు. కాబట్టి ఆ సంటి పిల్లకి దగ్గరగా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, మరి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరువను. అంటే స్త్రీలు తన పిల్లలను మరిచే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అక్కడక్కడ స్త్రీని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. స్త్రీ తన పిల్లలను మర్చిపోవచ్చు. అప్పుడే పుట్టిన మన ఈ మధ్యన పోయిన వారంలో ఒక చంటి పిల్లని, చిన్న పిల్లోడిని చిన్న పాపని ఏం చేసిందంటే, ఒక ఆమె బస్ స్టాండ్లో ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక పిల్లని ఏం చేసింది, బస్ స్టాండ్లో, ఓ 2-3 సంవత్సరాల పిల్లని బస్ స్టాండ్లో ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్ల ఒకటే ఏడుస్తుంటే ఎవరు ఏంటని ఆరాధీసి అడిగినప్పుడు, ఏమో మా అమ్మ ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయిందండి అని ఆ చిన్నపిల్ల చెప్తుంది అనమాట. రోజంతా చూశారు కానీ ఆ తల్లి తిరిగి రాలేదు. అంటే అందరికి ఉండరు కానీ కొంతమంది చంటి బిడ్డను మర్చే అవకాశం ఉంది, పిల్లలను మర్చే అవకాశం ఉంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. వారైనా మరుస్తున్నారు కానీ నేను నిన్ను మరువను. కాబట్టి కొన్ని పర్యాయములు బైబిల్లో 2 సందర్భాలు రాయబడింది. ఎందుకంటే స్త్రీ మర్చిపోద్ది అనే విషయాన్ని కూడా దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది. అంతేకాదు మనం కూడా చూస్తున్నాం. అంటే అందరు స్త్రీలు మర్చిపోతారని దేవుడు చెప్పటంలా, స్త్రీలు మర్చిపోరు, తన పిల్లలను మర్చిపోరు, కానీ కొంతమంది మర్చిపోయే వాళ్ళు ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, మర్చిపోతారు. కాబట్టి అవసరమైతే ఆ పిల్లలను చంపే పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బైబిల్లో ఉదాహరణకి రెండో రాజుల గ్రంథం 6:28 రెండో రాజుల గ్రంథము 6:28-29 వాళ్ళకి భోజనానికి లేకపోతే ఒక సంటి బిడ్డను ఏం చేశారు, వాళ్ళు సంపుకు తిన్నారంట. అది బైబిల్లో రాయబడింది. అంటే ఆ దేశమంతా కరువు వచ్చిందంట, పావురపు రెట్ట అమ్ముతున్నారంట. అంటే ఆ దేశంలో అంత భయంకరమైనటువంటి కరువు వస్తే ఆకలికి తట్టుకోలేక వాళ్ళిద్దరు అనుకున్నారంట, ఈరోజు నీ బిడ్డను వండుకు తిందాం, రేపు నా బిడ్డని వండుకు తిందామని అనుకున్నారంట. అనుకుని ఈరోజు ఒక పిల్లని వండుకు తిన్నారంట. రేపు రెండో రోజున ఏం చేస్తుందంటే, నిన్న నా బిడ్డను వండుకు తిన్నాం కదా, ఈరోజు నీ బిడ్డను వండుకు తిందాం, నీ బిడ్డను తీసుకురా వంట చేసుకు తిందామంటే ఆమె తీసుకురాలేదంట. ఈ సంగతి రాజుగారికి తెలిసిందంట. కారణం ఏంటంటే, మరి అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ దేవుడు ఏమంటాడంటే, మరిచే అవకాశం ఉంది అంటాడు. స్త్రీ తన చంటి బిడ్డను మరిచే అవకాశం ఉంది, మర్చిపోతారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇలావాక్యములు 4:10 కూడా మరి వాత్సల్యత గల స్త్రీలు తన పిల్లలను వండుకు తిన్నారని ఉంది. అంటే తల్లిదండ్రులైన వారు మర్చిపోయే అవకాశం ఉందని చెప్తున్నాడు దేవుడు. తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలను మర్చిపోవచ్చు, స్త్రీ తన సంటి బిడ్డను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరవను. వారైనా మరుసుదురు కానీ నేను మాత్రం నిన్ను మరవను అని చెబుతున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుసున వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. 16 చూడండి, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు అంటాడు, ఇంకో మాట, 3వ మాట ఆయన ఏమంటాడంటే, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను
చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. నువ్వు నిత్యము నా ఎదుట ఉన్నావు. నిన్ను నేను చెక్కునున్నాను. అరచేతిలో నీ చిత్రాన్ని చెక్కునున్నాను. నేను నిన్ను అరచేతిలో చెక్కి ఉన్నాను. నీ ఫోటో ఎక్కడుందంటే దేవుని చేతిలో ఉంది. నీ ఫోటో ఎక్కడుందంటే దేవుని చేతిలో ఉంది. ఆయన నిన్ను చెక్కుకుని ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోజాలడు అంటున్నాడు. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నాయి. నువ్వు నిత్యము నా ఎదుటే ఉన్నావు. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నేను నిన్ను మర్చిపోలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడున్నాం? దేవుని చేతిలో ఉన్నామంట. దేవుని హస్తంలో ఉన్నామంట. దేవుని హస్తంలో ఉన్నాము. దేవుని హస్తంలో మనం ఎట్లుంటాం? మనం ఎక్కడ పడతాం అనుకుంటున్నారా? దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఎంత పెద్దవాడు చెప్పండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు కదా. మన ఉండే భూమి ఎంతదనుకుంటున్నారు? మనం ఉండే భూమి చాలా చిన్నది. దేవుడు ఎంత పెద్దోడు, ఆయన హస్తం ఎంతోడో తెలుసా? ఆయన భూమిని ఆయన తన యొక్క చేతులతో కొలిసిండంట. అంటే ఈ భూమి అంత చిన్నది, అంత చిన్నది. భూమి కంటే కూడా మరి ఆకాశం చాలా పెద్దది. కొన్ని లక్షల కొలగా ఎక్కువగా అంత పెద్దది ఆకాశం భూమి కంటే. తర్వాత సూర్య చంద్ర నక్షత్రముల కంటే కూడా భూమి చాలా చిన్నది. అలాంటిది చంద్రుడి కంటే చిన్నది, సూర్యుడి కంటే చిన్నది భూమి. అంతేకాదు నక్షత్రముల కంటే కూడా చాలా చిన్నది భూమి కదా. మరి అలాంటిది దేవుడు అంత పెద్దవాడు. ఆయన చేతిలో మనం ఉన్నామంటున్నాడు. నేను నిన్న చేతిలో చెక్కి ఉన్నాను అంటున్నాడు కదా. చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. కాబట్టి దేవుడు చాలా పెద్ద దేవుడు. ఆయన చేతిలో ఉన్నాం మనం. ఆయన చేయట్లో చూసుకున్నప్పుడు ఆయన చేతిలో మన చిత్రం కనపడుతుంది, మన ముఖం అక్కడ కనపడుతుంది, మన ఫోటో ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన మన ఎదుట ఉన్నాడు. మనం ఎప్పుడు ఆయన ఎదుట ఉన్నాం. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. మన మీద దృష్టి కలిగి చూస్తూనే ఉన్నాడు. ఆయన మాత్రము మర్చిపోలేదు. కానీ మనమే ఏం చేస్తున్నామంట? మనము మర్చిపోతున్నాం. మనం మర్చిపోవటం మానవ యొక్క స్వభావం అన్నమాట. యేసుప్రభు దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 54:10 ఏముందంటే, యెషయా గ్రంథం 54:10, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను ఇడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను ఇడిచిపోదు అంటున్నాడు. దేవుడు ఇడిచిపోదు. లోకంలో ఎన్ని జరిగినా, ఏ పరిస్థితులు వచ్చినా దేవుడు మాత్రము ఇడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన మాత్రము మనలను మరవరుడు. ఆయన మరవజాలడు ఆయన కదా. కాబట్టి మానవులుగా మనమే ఏం చేస్తూ ఉంటామంటే, మనం అనేక పర్యాయములు దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటాం? మర్చిపోతూ ఉంటాం. ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చినారంట? దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ఐగుప్తు దేశం నుండి దేవుని ప్రజలను తీసుకుని వచ్చినప్పుడు అంట, వారు ఏం చేస్తూ వచ్చినారంట? వెంటనే మర్చిపోయినాడంట. దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు మర్చిపోయినారంట. సముద్రం అడ్డం వస్తే సముద్రాన్ని 2 పాయలుగా చేసిన మరి ఆ కార్యాన్ని కూడా మర్చిపోయినారు. బండను చీల్చి వారికి నీళ్ళు ఇచ్చినప్పుడు అది కూడా మర్చిపోయినారు. వాళ్ళు వెంటనే మర్చిపోతారంట. ఎప్పుడు మర్చిపోతారంట? వెంటనే. అంటే వాళ్ళు వద్దే సమయం కూడా ఉండదు వాళ్ళకి. 106వ కీర్తనలో 106వ కీర్తన 13వ వచనం, 106వ కీర్తన 13వ వచనం, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి. కాబట్టి వెంటనే మర్చిపోయారంట. కొద్దిసేపు కూడా లేదు, వెంటనే. కొంచెం ఏమాత్రం కూడా సమయం లేదు. ఎందుకంటే వారు వెంటనే ఏం చేస్తారు? మర్చిపోతారు. మానవుడు ఏం చేస్తాడంటే వెంటనే మర్చిపోతామన్నమాట. వెంటనే మర్చిపోయినారంట. ఇంక వద్దే సమయం లేదు అంటే ఐగుప్తు దేశంలో వారి కొరకు చేసిన కార్యాలు, దేవుడు వారి మీదకి ఏమేమి పంపిస్తూ వచ్చినాడు?
మరి ఐగుప్తు దేశం మీదకి అనేకమైనటువంటి తెగుళ్ళు పంపిస్తూ వచ్చినాడు. అయినా సరే ఎన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఆయన కార్యాలు మర్చిపోయినారు. 22వ వచనం కూడా చూడండి. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి ఏం చేశారంట? మర్చిపోయినారంట. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయినారంట కదా. మర్చిపోయి దేవుడు ఎవరో మాకు తెలియదు అని చెప్పి వారి కొరకు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? ఒక దూడను తయారు చేసుకుని ఈ దూడే మా దేవుడు అని అక్కడ దూడను ఆరాధించినటువంటి సందర్భాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి మనుషులే అలాంటి వాళ్ళంటే మనుషులు ఏం చేస్తారు? మర్చిపోతారు అన్నమాట. మనుషులకి మంచి ఇల్లుంటే కూడా మర్చిపోతారు, ఆస్తి ఉంటే మర్చిపోతారంట కదా. దేవుడు మనకు సరైనటువంటి తిండి ఇస్తే మర్చిపోతామంట. దేవుడు మనకి ఏది ఇచ్చినా మనం మర్చిపోతామంట. అంటే మర్చిపోవటం అనేది మనకున్నటువంటి నైజం. కాబట్టి మర్చిపోతామంట. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా మీ పశువులు మీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారంలు విస్తరించి నీ కలిగినంత వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుసుదువేమో. కాబట్టి మనం ఏమేమి ఇస్తే మనం మర్చిపోతామంట? మంచి ఇళ్ళు కట్టుకుంటే మర్చిపోతామంట, పశువులు ఉంటే మర్చిపోతామంట, గొర్రెలు ఉండి అభివృద్ధి చెందితే మర్చిపోతామంట, వెండి బంగారం విస్తరిస్తే మర్చిపోతామంట, మనం వర్ధిల్లుతుంటే దేవుని మర్చిపోతామంట. దేవుని బిడ్డలారా, కాబట్టి తర్వాత ఏమంటున్నాడు? 14వ వచనంలో, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుసుదువేమో అన్నాడు. అంటే వాళ్ళు మర్చిపోయినారు కనుకనే 15వ వచనంలో తాపకరమైన పాములు తేళ్లు వాళ్ళందరినీ ఏం చేస్తూ వచ్చినాయి? భయంకరమైనటువంటి అనారోగ్యాలకు గురైనారు. అనేక మంది చనిపోయినారు. అంటే వారు వెంటనే ఏం చేస్తున్నారంట? వాళ్ళు మర్చిపోతున్నారు అన్నమాట. వెంటనే వారు మర్చిపోతున్నారు అన్నమాట. మరలా ఏం చేశారు? 19వ వచనం చూడండి. 19, నువ్వు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరిచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే అనేక మంది విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. వాళ్ళు దేవుని మర్చిపోతూ వచ్చినారు. దేవుడిచ్చిన సామర్థ్యం అనుకోవట్లేదంట. 17వ వచనం చూడండి. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యం మాకు కలగజేసినని అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేసిన వాడు ఆయనే. కాబట్టి వాళ్ళు అనుకుంటారంట మా సామర్థ్యము మా బాహుబలము అని అనుకుంటారంట కదా. మా జ్ఞానము మా సామర్థ్యము కదా, మనకున్న ఇళ్ళని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, ఐశ్వర్యాలను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న వాటి అన్నిటిని బట్టి మన మనసు ఏం చేస్తుందంట? మదిస్తుందంట. అంటే మనం అనుకుంటామంట ఇది నా జ్ఞానము నా సామర్థ్యం నా తెలివి అనుకుంటామంట. మనం అనుకుని దేవుడిని ఏం చేస్తామంట? మర్చిపోతామంట. కాబట్టి మనం అనేక సార్లు మన పితరులైన వారు ఏం చేస్తూ వచ్చినారంటే, దేవుని బిడ్డారా, దేవుని కార్యాలని వారు ఏం చేస్తూ వచ్చినారంటే వెంటనే మర్చిపోతూ వచ్చినారు. కానీ దేవుడు మాత్రం ఏం చేయడంట? మర్చిపోడంట. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 4:31, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన
నిబంధనను మర్చిపోడు. ఇక్కడ కూడా మనం చూస్తే మరి నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? ఆయన కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక. కాబట్టి మనలను విడిచిపెట్టకుండా, మనలను నాశనం చేయకుండా, వారు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోతే, దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పుడు, దేవుని మాటను వారు త్రోసివేసి విగ్రహాల వైపు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, విగ్రహాలను ఆరాధిస్తూ వచ్చినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడు వారిని మరి క్షమిస్తూ వచ్చినాడు. కానీ మరి దేవుడైతే మాత్రం వారిని ఏం చేయలేదు, వారి యందు జాలి పడుతూ వచ్చినాడు, వారిని మర్చిపోలేదు. కానీ మనం మర్చిపోతాం. ఎందుకంటే మర్చిపోవటం అది మానవ యొక్క స్వభావం. బైబిల్లో చూసినట్లయితే ఏబుకి అనేక మంది ప్రాణ స్నేహితులు ఉన్నారంట. ప్రాణ స్నేహితులు కూడా మర్చిపోయినారంట ఏబుని ప్రాణ స్నేహితులు మర్చిపోయినారంట. ఏబు గ్రంథం 19 అధ్యాయం 14 వచనంలో, ఏబు గ్రంథం 19:14లో, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, బంధువులు మన యొద్దకు రారు. ఎప్పుడు రారు తెలుసా అండి? మనకి ఏమి ఆధారం లేకుండా ఉన్నప్పుడు బంధువులు మన యొద్దకు రారు. మన స్నేహితులు కూడా మన యొద్దకు రారు. మనం అన్నీ సమృద్ధిగా ఉండి, అంత ఆరోగ్యకరంగా ఉంటే, అంత క్షేమకరంగా ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. మన దగ్గర డబ్బులు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. మన దగ్గర డబ్బు లేకపోతే, మనము ఏమాత్రం కూడా ఆధారం లేకుండా ఉన్నట్లయితే ఎవడు మనల్ని పలకరియవడు, ఎవడు మన దగ్గరికి రాడు. స్నేహితులు అంట, మామూలు స్నేహితులు కాదు వాళ్ళు. ఎలాంటి స్నేహితులు అంటే వాళ్ళు ప్రాణ స్నేహితులు అంట కదా. బంధువులు కూడా నా ఎద్దుకు రావట్లేదు అంటున్నాడు. కాబట్టి బంధువులు ఎప్పుడు వస్తారంటే నీకు దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు బంధువులు వస్తారనమాట. అందుకని బంధువుల్ని రాబంధువులు అంటారంట. అంటే మనం అంతా క్షేమంగా ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు మన దగ్గర ఉన్న పీకి తినడానికి వస్తారనమాట. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు రారు. బంధువులు మర్చిపోయినారంట ఏబుని, ప్రాణ స్నేహితులు మర్చిపోయినారంట. ప్రాణ స్నేహితులు మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోతారు, బంధువులు మర్చిపోతారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ మర్చిపోతారు. కానీ దేవుడు మర్చిపోడు. ఈ ఉదయకాల సమయంలో ఆ మరవనటువంటి దేవుణ్ణి, మర్చిపోని దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన మర్చిపోయినటువంటి దేవుడు, మరువని దేవుడు. తల్లి మరచవచ్చు, అన్నదమ్ములు మరవచ్చు, అక్క చెల్లెలు మరవచ్చు, ఎవరు మరిచినా మరవకపోయినా దేవుడు మాత్రం మరవడు. ఎందుకంటే స్నేహితులు కూడా ఏం చేస్తూ వచ్చినారంట. మరి అందుకని దేవుని వాక్యంలో అనారోగ్యం వచ్చినప్పుడు అంట, మరి చూడండి 30 అధ్యాయం ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 14 వచనం. ఇర్మియా 30:14. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచితివేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఎలాగ చేస్తున్నాను. అంటే స్నేహితులందరూ ఏం చేస్తూ వచ్చినారంట? నీ స్నేహితులందరూ నిన్ను మర్చిపోయి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. కాబట్టి కొన్ని సందర్భాలు వస్తే బంధువులు మర్చిపోతారు, అక్క చెల్లెలు మర్చిపోతారు, అన్నదమ్ములు మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోతారు. అసలు ఉన్నాడో లేడో కూడా పట్టించుకోరు, అసలు సచ్చాడో బతికాడో కూడా పట్టించుకోని పరిస్థితులు ఉంటాయి అన్నమాట. కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఎవరు మర్చిపోయినా, ఎవరు మర్చిపోకపోయినా దేవుడు మాత్రం ఏం చేయడు చెప్పండి? ఆయన మర్చిపోడు. మనం మర్చిపోతాం, మనం ఖచ్చితంగా మర్చిపోతాం. మనం దేవుడి కార్యాలని వెంటనే మర్చిపోతాం. పేతురు అంటాడు కదా, మత్తయి సువార్త 26 అధ్యాయం 33 వచనములో, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదండి. ముమ్మారు బొంకినాడంట. నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా అంటే, లేదు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటాడు. మత్తయి సువార్త 26 అధ్యాయం 33 వచనములో. అంటే మరి నేనెవరో, దేవుడు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి ఇట్లా మర్చిపోతాం. మనం చేసిన మేలులు,
మనం ఇతరులకు ఎవరికైనా మేలు చేసినా సరే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు మాత్రం మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి దేవుడు మాత్రము మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. కానీ మనం అనుకుంటామంట, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుంటున్నది. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదంట. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదంట. మనల్ని నిడవడు, ఎడబాయినటువంటి దేవుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడు. కాబట్టి మనకు దేవుడు తన యొక్క కృప ఎప్పుడు మనకు తోడుకుంటుంది అనమాట. తను ఎప్పుడు మనకు తోడుకుంటాడు. మనల్ని ఎప్పుడు కూడా తనను కాపాడుతూనే ఉంటాడు. తన చేతుల కింద మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు అనమాట. తన కృపగల హస్తాల కింద దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏం చేసేవాడుకున్నాడంటే ఆయన కాపాడేవాడు. ఆయన మర్చిపోడు. అందుకని ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. 115వ కీర్తన మనందరికి తెలిసిన మాట ఉంది అక్కడ. చూడండి, 115వ కీర్తన 12వ వచనం. 115:12 యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. అంటే దేవుడు మమ్మల్ని మర్చిపోలేదని చెప్తున్నాడు. కాబట్టి ఎందుకంటే దేవుడు మనల్ని మర్చిపోడు. మనం ఆయన మర్చిపోతాం, ఆయన కార్యాలు మర్చిపోతాం, ఆయన చేసిన క్రియలు మర్చిపోతాం, ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోతాం, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు మర్చిపోతాం, వెంటనే మర్చిపోతాం మన పితరుల వల్లే. కానీ దేవుడు మాత్రము, ఆ యేసు ప్రభువారు మాత్రం మనల్ని మరవనటువంటి దేవుడు, మనల్ని నిడివున్నటువంటి దేవుడు. స్త్రీ తన సంటి బిడ్డను మరుచున వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనలను మరవనటువంటి దేవుడు, ఇడవనటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు, రక్షించే దేవుడు. కాబట్టి ఇట్టి అనుభవంతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవు, అనేక పర్యాయములు నేను నిన్ను మర్చిపోతూ వచ్చినాను కానీ నువ్వు నన్ను మర్చిపోలేదు. మనుషులంట అనేక సార్లు మర్చిపోతారంట. దేవుడు అంటున్నాడు, చూడండి, ఇర్మీయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మర్చున, పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చి ఉన్నారు. దేవుని ప్రజలు దేవుని మర్చిపోతున్నారంట. దేవుని బిడ్డలారా, కానీ దేవుని మర్చిపోకూడదు. దేవుడి కార్యాలు మర్చిపోకూడదు. దేవుని ఆశ్చర్య కార్యాలు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి దేవుని మర్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుని మర్చిపోతే, దేవుని కార్యాలు మర్చిపోతే మనము నష్టపోతాం. బైబిల్లో రాయబడింది 9వ కీర్తన, చూడండి, 9వ కీర్తన 9వ కీర్తన 17వ వచనం చూడండి. 9:17 దుష్టులను దేవుని మర్చు జనులందరూ పాతాళమునకు దిగిపోతారంట. దుష్టులను దేవుని మర్చు జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళమునకు దిగిపోతారంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. దేవుని కార్యాలు మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు. దేవుడు మర్చిపోడు. కాబట్టి ఆయన మనల్ని మర్చిపోడు. మనం చేసిన కార్యాలను మర్చిపోడు. ఆయన మనల్నే కాదు, మనం చేసిన కార్యాలను కూడా ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. మనల్ని మర్చిపోవడమే కాదు, మనల్నే కాదు, మనం చేసిన కార్యాలను కూడా దేవుడు మర్చిపోడంట. మనల్ని మర్చిపోడు. తర్వాత మనము చేసిన కార్యాలను కూడా ఆయన, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకాను ఉపచారం చేయడం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు. కాబట్టి మనం చేసిన కార్యాలు కూడా పరిశుద్ధుల కొరకే. మనం చేసిన కార్యాలను కూడా దేవుడు మర్చిపోడంట. దేవుడు మర్చిపోడంట. అంటే ఎవరి సొమ్మన్న మనం తింటే మనం దాన్ని మర్చిపోము. ఫలానా వ్యక్తి నాకు ఫలానా సమయంలో సహాయం చేశాడు అని మనమే మర్చిపోము. ఇంకా దేవుడు ఎందుకు మర్చిపోతాడు? మనలను మర్చిపోడు, మనం చేసిన మంచి క్రియలు కూడా మర్చిపోడు కదా. కాబట్టి మనం చేసే మంచి కార్యాలను కూడా దేవుడు మర్చిపోయినవాడు కాదు.
కదా. మనం మార్క్స్ సువార్తలో చూసినట్లయితే, మార్క్స్ సువార్తలో ఒక మంచి మాటను మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో ఏం రాయబడితే వచ్చిందంటే చూడండి, మార్క్స్ సువార్త 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. మార్క్స్ సువార్త 9:41. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు సల్నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే కనీసం ఒక గిన్నెడు సల్నీళ్ళు ఇచ్చినా పోగొట్టుకోడంట, దాన్ని కూడా మర్చిపోడంట దేవుడు. మనం ఏం చేస్తాం, గిన్నెడు సల్నీళ్ళు ఇచ్చినాములే అని మనం వెంటనే మర్చిపోతాం. కానీ దేవుడు అంట ఆ గిన్నెడు సల్నీళ్ళు ఇచ్చినవి కూడా మర్చిపోడంట. పరిశుద్ధులకు మనం చేసిన కార్యాలు కూడా దేవుడు మర్చిపోడు. మనం దేవుని కొరకు మనం వేసే ప్రతి అడుగు దేవుడు మర్చిపోడంట. మనం దేవుని కొరకు నడిచే ప్రతి అడుగు దేవుడు లెక్క పెడతాడు. మనం చేసే ప్రతి కార్యాన్ని ఆయన లెక్కిస్తాడు అనమాట. ఆయన ఏమాత్రం కూడా మర్చిపోయేటువంటి దేవుడు కాదు కదా. ఒక రోజున పరలోక రాజ్యంలో అంటాడు చూడండి, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 25:35 చదువమ్మ. నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహమిచ్చిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుని, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చి ఉన్నారని చెప్పును. అంటే దేవుడు అంటున్నాడు, యేసుప్రభువు వారు అంటాడంట, ఆ పరలోక రాజ్యంలో నిలబడినప్పుడు, గొర్రెలను మేకలను వేరుపరిచినప్పుడు దేవుని ప్రజలైన వారితో అంటాడంట దేవుడు, నేను ఏమై ఉన్నాను, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు భోజనం పెట్టారు, నేను దప్పుకుని వచ్చినప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చినారు, నేను దిగంబరిని అయినప్పుడు ఇచ్చినప్పుడు నాకు వస్త్రాలు ఇస్తూ వచ్చినారు, నేను రోగి అయినప్పుడు నన్ను చూడటానికి వచ్చినారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చినారు అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, 37 వచనం, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనిట చూచి ఆహారం ఇచ్చితిమి, నువ్వు ఎప్పుడు దప్పుకొని ఉంటే చూచి దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి ఏమిట చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరిని ఏమిట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఏమిట చెరసాల్లో ఉంటనైనను చూచి నీ వద్దకు వచ్చితిమని అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో నేను. చూసారా, అంటే దేవుడు ఏది చేసినా, మనం చేసిన క్రియలు మరవడు, మనం పడే ప్రయాసాన్ని మరవడు, మనం పడే కష్టాన్ని మరవడు, మరలను మరవడు. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుడు ఎప్పుడు కూడా ఏది మర్చిపోయేటువంటి దేవుడు కాదనమాట. ప్రతి దాన్ని దేవుడు లెక్కిస్తూనే ఉంటాడనమాట. నువ్వెంత ఖర్చు పెట్టావో, నువ్వెంత క్రయం చెల్లించినావో మర్చిపోడు. నువ్వు పరిశుద్ధుల కొరకు చేసిన ఉపచారముల్లో మర్చిపోడు. నిన్ను మర్చిపోడు, ముఖ్యంగా నిన్ను మర్చిపోడు. నువ్వు చేసే క్రియలు మర్చిపోడు, నువ్వు చేసే మంచి పనులు మర్చిపోడు. అన్నిటికీ దేవుడు మర్చిపోయినటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు, మరువని దేవుడు కదా. చూడండి అసలు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఇచ్చే గిన్నెడి చల్నీళ్ళు కూడా మర్చిపోయినటువంటి దేవుడు అంట. నిన్నెందుకు మర్చిపోతాడు? కాబట్టి అందుకని దేవుని వాక్యంలో ఆయన మనలను మరవనటువంటి దేవుడు. మన ప్రార్థన కూడా చూడండి, 9వ కీర్తన 12వ వచనం, 9వ కీర్తన 12వ వచనం చదవండి. 9వ కీర్తన 12. ఆయన రక్తాపరాధముల గురించి విచారం చేయనప్పుడు బాధపడుచు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొరను ఆయన మరువడు. అంటే దేవుడు మొరని మరవడు, ప్రార్థన మర్చిపోడు. మనం చేసే ప్రార్థనకు దేవుడు మర్చిపోడు, మనం చేసే ఆరాధన దేవుడు మర్చిపోడు. మనం ఏది చేసినా దేవుడు మాత్రం ఏం చేయడంట అండి, మరవడంట. కాబట్టి మరువనటువంటి దేవుడు, ఇడువనటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు. మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రభా, నా జీవితంలో ఇంతవరకు అనేక సార్లు నేను నిన్ను మర్చిపోయినాను, కానీ నీవు నన్ను మర్చిపోలేదు. దేవా, ఇంతవరకు అనేక పర్యాయములు నేను నిన్ను మర్చిపోతూ వచ్చినాను, అనేక సార్లు
నీవు చేసిన కార్యాలు నేను మర్చిపోతూ వచ్చినాను, కానీ నీవు నన్ను మర్చిపోలేదు. నేను చేసిన కార్యాలు కూడా మర్చిపోను దేవుడు. నన్ను కాపాడేటువంటి దేవుడు, నన్ను రక్షిస్తూ వచ్చినావు. నన్ను కాపాడేటువంటి దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను విడవనటువంటి దేవుడు, నన్ను కాపాడేటువంటి దేవుడు. నువ్వు ఎన్నప్పుడు కూడా నన్ను మరిచిన దేవుడు కాదు, నన్ను ఎప్పటికైనా నన్ను కాపాడేటువంటి దేవుడు అని చెప్పి మనం దేవుని స్తుతించి ఆరాధిస్తాం.